రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ పూర్తి చేశారు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవటం ఫిక్స్ అయిపోయింది. గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సానా ప్రాజెక్టుకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. RC16 షూటింగ్లో చెర్రీ పాల్గొంటున్నారు కూడా. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చిబాబు సెకండ్ మూవీని రామ్ చరణ్తో చేసే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో RC16 ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇటీవలే మైసూర్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందట. ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు లీక్ అయ్యాయి. కానీ ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్స్ జాయిన్ అవ్వబోతున్నారట. ప్రెజెంట్ ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంటే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారట. రామ్ చరణ్తో పాటు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్పై మైసూర్ షెడ్యూల్లో షూటింగ్ చేశారట. RC16 షూటింగ్ మీద అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే శాండిల్వుడ్ నుంచి శివరాజ్ కుమార్ ఈ మూవీలో జాయిన్ అయ్యారని వార్తలొస్తుంటే, మరోవైపు ఇందులో మరో బాలీవుడ్ టాప్ స్టార్ కూడా జాయిన్ అవుతారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఆ క్యారెక్టర్లో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేయబోతున్నట్టుగా గాసిప్స్ జోరుగా వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్కు మంచి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్తో చిరంజీవి యాక్ట్ చేసిన గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ యాక్ట్ చేశారు. గాడ్ ఫాదర్ మూవీకి సల్మాన్ ఖాన్ అసలు రెమ్యునరేషనే తీసుకోలేదని అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పారు. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా రామ్ చరణ్ ఇంట్లోనే ఆతిథ్యం. అలాగే రామ్ చరణ్ ముంబై వెళితే సల్మాన్ ఖాన్ని పలకరించి కానీ తిరిగిరారు. సల్మాన్ రామ్ చరణ్ మధ్య మంచి రిలేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్తో RC16లో యాక్ట్ చేసేందుకు సల్మాన్ ఒప్పుకునే అవకాశం ఉందని మూవీ యూనిట్ భావిస్తోంది. ఇదే జరిగితే ఒక క్రేజీ కాంబోలో పాన్ ఇండియా వైడ్గా సిల్వర్ స్క్రీన్పై చూసే ఛాన్స్ ఫ్యాన్స్కు దక్కుతుంది. సల్మాన్ ఖాన్ ఇందులో యాక్ట్ చేస్తే ఈ మూవీకి నార్త్లో మరింత క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై మూవీ మేకర్స్ నుంచి సంక్రాంతిలోపు ఓ క్లారిటీ రావచ్చని అంచనా. ఈలోపు క్లారిటీ వస్తే మూవీ టీం నుంచే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చినా సర్ప్రైజ్ అవ్వక్కర్లేదని ఫిలింనగర్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. ఉప్పెన మూవీ నుంచి ఇప్పటివరకు బుచ్చిబాబు ఈ బౌండ్ స్క్రిప్ట్కు మెరుగులు దిద్దాడు. స్పోర్ట్స్ డ్రామాతో పాటుగా ఫ్యామిలీ ఎమోషనల్ బ్యాక్డ్రాప్తో స్టోరీ తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఎన్టీఆర్తో బుచ్చిబాబు చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది. కానీ కొన్ని కారణాలతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేయడం కుదరలేదు. దీంతో రామ్ చరణ్ డేట్స్ కోసమే బుచ్చిబాబు చాలా కాలం వెయిట్ చేశారు. ఇప్పుడు ఈ RC16 షూట్ స్టార్ట్ అయి స్పీడ్గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మైసూర్లో ఒక షెడ్యూల్ ముగించేశారు. ఏమాత్రం యూనిట్కు గ్యాప్ ఇవ్వకుండా ఇంకో షెడ్యూల్ స్టార్ట్ చేసేశారు. ఇవన్నీ చూస్తుంటే మూవీని తొందరలోనే బుచ్చిబాబు కంప్లీట్ చేసేలా ఉన్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ కోసమే బుచ్చిబాబు చాలా టైం స్పెండ్ చేశాడు. దానివల్లే ఇప్పుడు మూవీ షూట్ ఇంత వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ మూవీకి AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే రెహమాన్తో 3-4 సాంగ్స్ బుచ్చిబాబు రెడీ చేశారు. దీంతో రామ్ చరణ్ డేట్స్ బట్టి సాంగ్స్ షూట్ చేయాలని ప్లాన్ చేశారు. ముందు టాకీని చకచకా పూర్తి చేస్తే CJ వర్క్స్ ఈజీ అవుతుందని బుచ్చిబాబు ప్లాన్.